గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు ఇప్పుడు బ్రాండ్. టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్లో టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతున్న వారిలో చరణ్ ఎప్పుడో చేరిపోయాడు. మెగాస్టార్ చిరు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ మెగాస్టార్ చిరు కొడుకు అనే పేరుతో కాకుండా తనకంటూ యూనిక్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెర్రీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే చరణ్ ఓ మ్యాటర్లో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ని దాటిపోయాడు. ఈ రికార్డ్ దక్షిణాది నుంచి చరణ్ ఒక్కడికే సాధ్యపడింది. ఇంతకు ఎందులో చరణ్ కమల్ని దాటిపోయాడు? ఈ విషయాన్ని వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీలో మన వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను చేస్తున్న వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. RRR సినిమాతో చెర్రీకి ఉన్న అనుబంధం ఎలాంటిదో ఇదివరకే మన ఛానల్లో వీడియోలు చేశాం. ఆ మూవీలోని పాటకు ఆస్కార్ రావడంతో మెగా పవర్ స్టార్ అనే బిరుదు పోయి గ్లోబల్ స్టార్ అనే బిరుదు రామ్ చరణ్ పేరు ముందుకు వచ్చి చేరింది. RRR సినిమాతో చెర్రీ ఫేట్ అమాంతం మారిపోయింది. వరుసబెట్టి సినిమా ఆఫర్లు రావడంతో కంటిన్యూగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. RRR రిలీజ్ అయ్యే క్రమంలోనే చెర్రీ తమిళ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ అనే మూవీ స్టార్ట్ చేశాడు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 ఏళ్లకు పైనే అయ్యింది. దీంతో చెర్రీ నుంచి సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అంతకంతకు విసుగెత్తిపోతున్నారు. మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావట్లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని మేకర్స్ అన్అఫీషియల్గా చెబుతున్నారు. దానికి కారణము లేకపోలేదు. శంకర్ గేమ్ చేంజర్ స్టార్ట్ చేయగానే కమల్ హాసన్తో భారతీయుడు 2 సినిమాను కూడా ప్రారంభించాడు. దీంతో శంకర్ 2 పడవల ప్రయాణం చేసినట్లయింది. అటు గేమ్ చేంజర్ పై దృష్టి పెట్టలేక భారతీయుడు 2ని పట్టించుకోలేక సతమతమయ్యాడు. అదే టైంలో భారతీయుడు సినిమా షూటింగ్లో క్రేన్ యాక్సిడెంట్ అయ్యి సినిమా యూనిట్కి చెందిన 3 చనిపోయారు. అలా శంకర్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. దీనికి తోడు కరోనా పాండమిక్ కూడా అటు భారతీయుడు 2 మరియు గేమ్ చేంజర్ షూటింగ్ల ఆలస్యానికి కారణమైంది. మొత్తానికి ఇప్పుడు 2 సినిమాల షూటింగ్లు ఎండ్ దశకు వచ్చాయి. రెండిటిని డైరెక్ట్ చేసింది శంకరే. అయితే ఈ మూవీస్ బిజినెస్ విషయంలో ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ని కాదని చెర్రీ మూవీ బిజినెస్ అదరగొడుతోందట. గేమ్ చేంజర్ సినిమా నార్త్ ఇండియా హక్కులు 75 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ఆ అప్డేట్ సారాంశం. మరి భారతీయుడు 2 నార్త్ ఇండియా హక్కులు ఎంత కమ్ముడయ్యాయో తెలుసా? కేవలం 20 కోట్లు మాత్రమే. ఓ బడా హీరో సినిమా మళ్ళీ 2 సినిమాలకు ఒకటే డైరెక్టర్ అయినా చెర్రీ క్రేజ్ ముందు ఏవి నిలవలేకపోయాయి. ఇండియన్ 2 నార్త్ రైట్స్తో పోలిస్తే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ మొత్తానికి గేమ్ చేంజర్ హక్కులు అమ్ముడవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్ క్రేజ్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్కి గురవుతున్నాయి. ఇది కమల్కి షాకింగ్ విషయమే. చెర్రీ దెబ్బతో కోలీవుడ్ షేక్ అవుతోందట. గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ హిట్ అయితే మాత్రం చరణ్కు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతోపాటు చెర్రీ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఎంట్రీ ఈజీ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమాకు పరిమితంగా పారితోషికం తీసుకున్న రామ్ చరణ్ తర్వాత సినిమాలకు మాత్రం 100 కోట్ల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని సమాచారం. గేమ్ చేంజర్ సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకు పెరుగుతుండడంతో ఏ ఇండస్ట్రీ నటుడైనా చెర్రీ ముందు తల వంచాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. భారతీయుడు 2 ఇన్సిడెంట్తో చెర్రీ కెపాసిటీ పాన్ వరల్డ్ రేంజ్లో మరోసారి తెలిసిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.